భాగ్యనగరంలో హాస్టళ్లు కో లివింగ్ స్పేస్లు డెత్ జోన్లుగా మారుతున్నాయా? కనీస నిబంధనలు పాటించని యాజమాన్యాల నిర్లక్ష్యం అమాయక యువతుల ప్రాణాల మీదకి తెస్తోందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా హైదరాబాద్లోని ఓ కో లివింగ్ హాస్టల్లో యువతి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. అసలు హైదరాబాద్లో ఏం జరుగుతోంది? ఐటీ హబ్గా పిలువబడే ప్రాంతాల్లో వెలుస్తున్న ఈ కో లివింగ్ సెంటర్లు యువతలకు రక్షణ ఇస్తున్నాయా లేక యమపాశాలుగా మారుతున్నాయా? ఒక్క హైదరాబాద్లోనే దాదాపు 11,000 హాస్టళ్లలో 3వ వంతు కో లివింగ్ రూమ్స్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. కానీ వీటిలో కనీస చెకింగ్స్ లేవు, కస్టమర్ల వెరిఫికేషన్ లేదు, అడిగే నాదుడే కరువయ్యాడు. మరోవైపు నగరంలోని ఓయో రూమ్స్ను టార్గెట్ చేస్తూ పోలీసులు నిన్న అర్ధరాత్రి భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఎలాంటి ఐడి ప్రూఫ్లు లేకుండా, కనీస తనిఖీలు చేయకుండా రూమ్స్ ఇస్తున్న పలు ఓయో హోటళ్లపై పోలీసులు విరుచుకుపడ్డారు. భద్రతా ప్రమాణాలు గాలి కుదిలేసి కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా నడుస్తున్న ఇలాంటి కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. గతంలో హాస్టళ్ల గురించి మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. 30 హాస్టల్స్ కి లోకల్ పోలీసు సరూనగర్ పోలీస్ దే హ్యావ్ డన్ సెక్యూరిటీ ఆడిట్. ఆ సెక్యూరిటీ ఆడిట్ లో భాగంగా ఈ హాస్టల్ బిల్డింగ్ కి పర్మిషన్స్ ఏమున్నాయి జిహెచ్ఎంసీవి కాబట్టి, కానీ ఫైర్వి కానీ వేరే డిపార్ట్మెంట్స్వి కానీ అన్నది వెరిఫై చేసిర్రు. నెక్స్ట్ నంబర్ 2, ఎంతమంది ఉంటున్నారు, వాళ్ళకి అసలు ఏం రికార్డ్స్ మెయింటైన్ అవుతున్నాయి, దట్ ఈస్ నంబర్ 2. నంబర్ 3, ఉన్న వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటి, ఇది నంబర్ 3. నంబర్ 4, వీళ్ళు లోపలికి వచ్చినప్పుడు బయటికి పోయినప్పుడు 24 గంటలు సెక్యూరిటీ ఉండదు, కానీ ఏ రకంగా కెమెరాస్లో కనీసం వీళ్ళు క్యాప్చర్ అవుతున్నారా లేదా, వాళ్ళ దగ్గర నుంచి ఏం రికార్డు తీసుకున్నారు, రేపొద్దున లోకల్ పోలీస్కి ఏమన్నా బ్యాడ్ ఇమేజ్లోనో ఇంకోటో కేసులోనో లేదంటే ఇంకో రకంగానో దొరికితే, లేదంటే పిల్లలే ఏ రకమైన క్రైమ్కి లోన్ అవుతే వాళ్ళ పేరెంట్స్కి ఇంటిమేషన్ ఎట్లా చేయాలి, దానికి సంబంధించిన రికార్డ్ ఏమైనా ఉందా, ఈ రకంగా. తర్వాత ఈ పర్టికులర్ హాస్టల్ సెక్టర్ ఏ సెక్టర్లో వస్తుంది, ఏ బ్లూ కోట్స్ ఆఫీసర్ దీనికి ఇన్ఛార్జు, ఏ పెట్రోల్ ఆఫీసర్ ఈ ఏరియాకి ఇన్ఛార్జు, ఈ రకంగా సెక్యూరిటీ ఆడిట్ ఆఫ్ ఈచ్ హాస్టల్ చేయబడింది. సో ఇట్లా చేయడం వల్ల మా దగ్గర బ్యూటిఫుల్ డేటాబేస్ ఉంది ఇప్పుడు. అంటే ఎవరు వచ్చినా పోయినా పోలీస్కి ఈ ప్రాంతంలో ఈ 30,000 మంది యొక్క కంప్లీట్ చిరునామా పోలీస్ దగ్గరికి మేము తీసుకొని రాగలిగిన. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్. రిపీటెడ్గా ఉన్న గల్లీ కానీ రిపీటెడ్గా ఉన్న హాస్టల్ కానీ, అంటే మేము హాస్టల్ లోపలికి పోలేం కాబట్టి ఈ హాస్టల్ ముందు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే వీ విల్ జస్ట్ నాట్ వెయిట్ టు క్లోజ్ డౌన్ దట్ పర్టికులర్ హాస్టల్ ఫర్ ఎవర్ విత్ ద హెల్ప్ ఆఫ్ జిహెచ్ఎంసీ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్. హైదరాబాద్లో కో లివింగ్ హాస్టల్స్ మృత్యు కూపాలుగా మారుతున్న వేళ ఇకనైనా మేలుకోవాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. నగరంలో పోలీసులు ఆపరేషన్ కవచ్ పేరుతో ఓయో రూములు, లాడ్జీల్లో తనిఖీలు చేస్తున్నప్పటికీ ఇప్పుడు అసలైన నిఘా కో లివింగ్ హాస్టల్స్పై పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే భాగ్యనగరంలో సుమారు 11,000 హాస్టల్స్ ఉంటే అందులో 3వ వంతు కో లివింగ్ కేంద్రాలే ఉన్నాయి. రోజురోజుకి పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఈ హాస్టల్స్లో కనీస భద్రత కరువైంది. టెర్రస్లు, బాల్కనీల వద్ద సేఫ్టీ గ్రిల్స్ లేకపోవడం, సీసీటీవీలు సరిగ్గా పనిచేయకపోవడం యువతుల ప్రాణాల మీదికి తెస్తోంది. ఇకపై ప్రతి కో లివింగ్ హాస్టల్కు పోలీసు వెరిఫికేషన్ తప్పనిసరి చేయాలని, నివాసితుల పూర్తి వివరాలను లోకల్ పోలీస్ స్టేషన్లో నమోదు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మహిళల భద్రతకు ప్రత్యేక నిఘా, రాత్రి వేళలో సెక్యూరిటీ, అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్లతో పాటు మానసిక ఒత్తిడి జయించేందుకు కౌన్సిలింగ్ సేవలు కూడా ఏర్పాటు చేయాలి. అనుమతులు లేకుండా, అగ్నిమాపక నిబంధనలు పాటించకుండా నడుస్తున్న కో లివింగ్ కేంద్రాలపై ప్రభుత్వం తక్షణమే కఠిన మార్గదర్శకాలు తీసుకురావాలని సర్వత్రా డిమాండ్ వినిపిస్తోంది.
రైట్. ఇటీవల హైదరాబాద్లో కొన్ని ఏరియాల్లో అంటే ఐటీ క్యారిడర్గా పిలువబడే గచ్చిబౌలి, మాదాపూర్ ఈ ఏరియాల్లో ఎక్కువగా కోలివింగ్ హాస్టల్స్ అనేది బాగా మనకు కనిపిస్తున్నాయి. సో కోలివింగ్ అంటే ఏంటి? కోలివింగ్ అంటే వాళ్ళిద్దరూ అవగాహనతో వచ్చి ఒక రూమ్లో ఆడ మగ కలిసి ఉండడం. ఇంకా సో వాళ్ళు ఒక ఆఫీస్లో పని చేస్తున్నారా, లేకపోతే పరిచయస్తులా, వాళ్ళ మధ్యలో ఎటువంటి స్నేహబంధం కావచ్చు, ఇంకెటువంటి బంధం ఉన్నా సరే వాళ్ళిద్దరు కలిసి వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఆధార్ కార్డు ఏదో ఒకటి ఇచ్చేయడం, రూమ్లో కలిసి ఉండడం. సో మంత్లీ ఇంత హాస్టల్కి పే చేయడం. సో ఇదే కోలివింగ్. సో మన కో ఎడ్యుకేషన్ అనేది మనకు బాగా తెలుసు. ఎందుకంటే విద్యార్థులు అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు, కలిసి చదువుకోవడం కో ఎడ్యుకేషన్. సో అలాగే కో లివింగ్ అనమాట ఇది. సో ఒక హాస్టల్లో, ఒక హాస్టల్ రూమ్లో వాళ్ళు ఎక్కడి నుంచైనా రావచ్చు, వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు, వాళ్ళు ఏ జాబ్ అయినా చేయొచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి ఒక ఐడి ప్రూఫ్ ఇచ్చి ఇద్దరు కలిసి ఉండొచ్చు. అదే కోలివింగ్. సో ఆడ మగ కలిసి ఉండడమే కోలివింగ్. ఇది హైదరాబాద్లో ఇప్పుడు ఇది ఎక్కువగా పాతుకుపోయింది ఈ వ్యవస్థ, ఈ పద్ధతి నడుస్తూ ఉంది. సో మొత్తం ఓవరాల్గా 11,000 హాస్టళ్ళు ఉంటే దాదాపు దాంట్లో 10 లక్షల మంది ఆ హాస్టల్లో ఉంటున్నారు. మొత్తం 11,000 హాస్టల్స్ ఉంటే దాంట్లో ఇట్లా ఒక 10 లక్షల మంది ఉన్నారు. ఈ 11,000 హాస్టళ్లలో 3వ వంతు దాదాపు కంటే ఒక 7-8 వేలు మొత్తం కోలివింగ్గా మారిపోయాయి. సో కోలివింగ్గా మారిపోవడానికి గల కారణం ఏంటి అంటే వాళ్ళు ఒక ఆడమగ కలిసి ఉండాలని కోరుకుంటున్నారా, లేకపోతే ఇక కోలివింగ్ హాస్టల్స్ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా వేరే దారి లేదు కాబట్టి అట్లా కలిసి ఉంటున్నారా? సో మరి ఇప్పుడు కోలివింగ్ హాస్టల్స్లో జరుగుతున్నటువంటి ఇటువంటి దారుణాలు, ఒక యువతి ఇవాళ సూసైడ్ చేసుకుంది కోలివింగ్ హాస్టల్ నుంచి. ఉన్నటువంటి వాళ్ళిద్దరి మధ్యలో కొంత మాట పెరిగి కొంత గొడవ జరిగి ఆ ఇద్దరు కలిసి పైకి విజువల్స్ మనం చూడొచ్చు, సీసీటీవీ విజువల్స్లో ఇద్దరు కలిసి పైకి వెళ్తున్నారు, బిల్డింగ్ పైకి వెళ్తున్నారు. తర్వాత అక్కడ వాగ్వాదం జరిగినట్టుంది. తర్వాత ఒక్కడే నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోతున్నాడు. సో ఆ అమ్మాయి అంత దూరం, అంత పైనుంచి, ఆ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సో ఇటువంటివి జరుగుతున్నప్పుడు మరి ఈ కోలివింగ్ అనేది ఎంతవరకు సేఫ్, ఎంతవరకు యాక్సెప్టబుల్ అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో దీంట్లో అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ ప్రూఫ్స్, వాళ్ళు ఇస్తున్న ప్రూఫ్స్ సరైన ప్రూఫ్సేనా? వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఎక్కడో మిస్సింగ్ అయి ఉండొచ్చు. ఆ మిస్సింగ్ అయినటువంటి అక్కడెక్కడో పోలీస్ స్టేషన్లో అమ్మాయి పైన కేసు నమోదై ఉంటుంది. సో కనీసం వీళ్ళ హాస్టల్ వాళ్ళు వచ్చి ఇదే కొంచెం ఆధార్ కార్డు లేకపోతే మరొకటో ఐడి ప్రూఫ్ ఇస్తే తీసుకొని వాళ్ళు ఇచ్చేస్తున్నారు. సో నిజంగా అసలు ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి సంబంధించి ఏమైనా కన్సెంట్ ఉందా? మరి ఈ రకంగా కోలివింగ్లో ఉన్నప్పుడు ఇద్దరి అంగీకారం ఉంటే సరిపోతుందా? ఆ ఇద్దరి పేరెంట్స్ అంగీకారం కూడా కావాలా? ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారాయి. ప్రస్తుతం మనతో డిబేట్లో జాయిన్ అవుతున్నారు అడ్వకేట్ రవికుమార్ గారు, అలాగే హాస్టల్స్ అసోసియేషన్ నుంచి వర్మ గారు మనకు లైవ్లో ఉన్నారు. ఎస్, ముందుగా హాస్టల్స్ నుంచి ఉన్నటువంటి వర్మ గారితో మాట్లాడదాం. వర్మ గారు, ఏంటి హాస్టల్స్ అంటే ఈ కోలివింగ్ సిస్టమ్ ఏంటనమాట? అంటే ఇద్దరు కలిసి ఉంటే ఇంకా ఒక ఆధార్ కార్డో లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఒక ఐడి ప్రూఫ్ ఉంటే సరిపోతుందా? అంతేనా? దాని క్రైటీరియా ఏంటి ఇది కోలివింగ్ గురించి? నమస్తే అండి రాజేష్ గారు, అడ్వకేట్ గారికి కూడా నమస్తే అండి. అది బేసిక్గా ఈ కోలివింగ్ కాన్సెప్ట్ అన్నది మెన్ అండ్ ఉమెన్, ఇది కార్పొరేట్ స్థాయిలో బెంగళూరులో స్టార్ట్ అయిన విధానం అండి ఇది. ఓకే. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు సపోజు ఒక కాలేజ్ మేట్స్ కానీ ఒకే కాలేజీలో చదువుకుని వాళ్ళ క్యాంపస్లో సెలెక్ట్ అయిన తర్వాత ఏదైనా ఒక కొత్త ప్రదేశంలో ఉండడానికి కొంచెం బెరికగా ఉండే వాళ్ళకి ఈ అబ్బాయిలు ఆ కాలేజీకి ఆ క్యాంపస్ నుంచి వచ్చిన వాళ్ళకి ముందు నుంచి కూడా కో ఎడ్యుకేషన్లో వాళ్ళకి పరిచయాలు ఉండడం, లేదంటే వాళ్ళ తల్లిదండ్రులని ఆ పిల్లల్ని చేర్పించే క్రమంలో తల్లిదండ్రులు కానీ వాళ్ళ సోదరులు కానీ కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి తోడుగా ఉండడానికి ఉన్నప్పుడు అమ్మాయి ఒక ప్లేస్లో, బంధువులు మిత్రులు ఒక ప్లేస్లో ఉండడానికి ఇబ్బందికరమైన సమయంలో ఈ కోలివింగ్ అనేది ఒక వరం అనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఒక ఫాదర్ వెళ్ళడానికి ఆఫీస్ పనుల నిమిత్తం, అదే అండి ఇప్పుడు మీరు వరం అని చెప్తారు, ఎట్లా వరం అది? ఇప్పుడు కోలివింగ్ అంటే వర్మ గారు, కోలివింగ్ అంటే అదే సరే, అంటే కంపల్సరీ ఒక మేల్ ఫీమేల్ ఏదైనా ఒక విషయం లేదు సార్, లేదు. నేను అన్నది ఒకసారి క్లారిటీ సార్. ఇప్పుడు ఎవరైనా ఒక అమ్మాయికి జాబ్ వచ్చింది సార్,
ఒక జాబ్ వచ్చినప్పుడు ఒక కొత్త ప్లేస్కి వెళ్ళాలి. సపోజ్ ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం నుంచి వేరే స్టేట్కి గుర్గావ్, అహ్మదాబాద్, లేదంటే బెంగళూరు, పూణే, ఇలాంటి ఐటీ ఎక్కడైతే మనకు విస్తరించిందో, నేను ఐటీ బేస్ చేసుకుని మాట్లాడుతున్నాను సార్. ఐటీ యొక్క జాబ్స్ని బేస్ చేసుకుని నేను మాట్లాడుతున్నాను. ఓకే. ఇలాంటి కొత్త ప్రాంతాలకు సపోజ్ ఈ జాబ్ ఏదైనా కొత్త జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు వాళ్ళతో ట్రావెల్ చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు ఒక చోట కలిసి ఉండడానికి అతి తక్కువ ఖర్చులో, హోటల్స్ కాకుండా మినిమైజ్డ్ మన నామినల్ ప్రైస్తో కలిసి ఉండడానికి ఇది ఒక అవకాశం అండి. కానీ కొన్ని సందర్భాల్లో ఇది మిస్యూజ్ అవుతున్న విషయాలు కూడా మనం చూడగలుగుతున్నాం. దట్స్ ఇట్. అంటే వర్మ గారు, ఇప్పుడు కోలివింగ్ అంటే కంపల్సరీ కండిషన్ ఉందా ఒకటి? వర్మ గారు, కంపల్సరీ కండిషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో కోలివింగ్ అంటే ఒక ఆడ ఒక మగ ఇద్దరే కలిసి ఉండాలా? కంపల్సరీ అది రూలా? ఎట్లా అది? ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు కలిసి ఉండడం కానీ ఇద్దరు అబ్బాయిలు కానీ ఉండడం కానీ ఉండకూడదా? యాక్చువల్లీ కోలివింగ్ అన్న పదాన్ని సార్ ఒక్కటి చెప్పండి రాజేష్ గారు, చెప్పండి. ఇప్పుడు ఒక రూమ్లో ఆడ మగ అని కాదు సార్, ఒక రూమ్లో ముగ్గురు, ఒక త్రీ బెడ్ రూమ్ ఉందనుకోండి సార్, ముగ్గురు పర్సన్స్ ఉండే ఒక రూమ్ కానీ ఇద్దరు పర్సన్స్ ఉండే రూమ్ కానీ, అంటే షేర్ చేసుకోవడానికి వేరే వాళ్ళతో షేర్ చేసుకుని ఉన్న రూము, అబ్బాయిలైనా అమ్మాయిలైనా, అంటే ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఒక వేరు వేరు ప్రాంతాల నుంచి, కోలివింగ్ యొక్క అర్థం ఏంటంటే వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక చోట గ్యాదర్ అయ్యి వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడం. సపోజ్ నేను ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చాను, ఆంధ్రప్రదేశ్ నుంచి, ఒకళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు, ఒకళ్ళు కర్ణాటక నుంచి వచ్చారు, మేము ముగ్గురు కలిసి ఒక రూమ్ చేసుకుని ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటాం. ఇది సార్ కోలివింగ్ అన్న కాన్సెప్ట్. అంతేగాని అబ్బాయి అమ్మాయి ఉండాలన్నది ఇట్స్ నాట్ ఏ కోలివింగ్. రకరకాల దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు కాబట్టి కోలివింగ్. నేను ఒక ఊరు నుంచి వస్తాను, వేరే వాళ్ళు రకరకాల వర్మ గారు అంటే అది వాళ్ళ ఇష్టం, అంటే వాళ్ళ ఇష్టం. ఇప్పుడు అంతే కదా, వచ్చే వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి ఉండి మా ఇద్దరికి ఒక రూమ్ కావాలంటే ఇచ్చేస్తారు. అవును సార్, అంతే అంతే కదా, ఆబ్వియస్లీ. అంతే. అంటే అది మంత్లీ ఉంటుందండి. ఇప్పుడు ఈ నెల వరకు ఈ మంత్లీ మొత్తం ముందే పే చేసేస్తారా? ఎట్లా ఉంటుంది దీని ఛార్జెస్? ఒక నెల రోజులు కానీ 15 రోజులు కానీ అడ్వాన్స్ తీసుకుంటారు సార్. వాళ్ళకి సంబంధించిన మన ఎస్సీ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ వారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం. హలో సార్, చెప్పండి వినిపిస్తుంది. మీరు కంక్లూడ్ చేసిన తర్వాత రవికుమార్ గారితో మాట్లాడతాను నేను. వర్మ గారు అదే చెప్పండి. సైబరాబాద్ సొసైటీ ఫర్ కౌన్సిల్, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం హాస్టల్లో ఉండడానికి మినిమం 10 కమాండ్మెంట్స్ అన్నట్టు కొన్ని రూల్స్ వాళ్ళు పెట్టారు సార్. ప్రహరీ కూడా ఎంత హైట్లో ఉండాలి, ఫైర్ ఎక్స్టింగర్స్ ఉండాలి, ఇన్ అండ్ అవుట్ మూమెంట్ రిజిస్టర్ ఉండాలి, సీసీ కెమెరా వర్కింగ్లో ఉండాలి, కొంచెం ఇలాంటి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి సార్. ఇవన్నీ పాటిస్తూ మనం ఈ వ్యాపారాన్ని చేయడం జరుగుతుంది. రైట్, ఓకే ఓకే. ఇది ఏంటంటే కోలివింగ్ అన్న, హాస్టల్స్ అన్న, ఇది కుటుంబపరమైన వ్యాపారాలు సార్ ఇవి. ఓకే, అంటే అనుమతులు అనేది ఉన్నాయి కాబట్టి నడుస్తుంది. కానీ అనుమతులు ఎంతవరకు జెన్యున్గా ఉన్నాయనేది సరే మళ్ళీ మీతో మాట్లాడతాను వర్మ గారు. ఎస్ రవికుమార్ గారు, ఈ నమస్తే రవికుమార్ గారు, చెప్పండి. యస్, ఈ కోలివింగ్ వ్యవస్థ అనేది సో హైదరాబాద్లో చాలా బలంగా విపరీతంగా పెరుగుతోంది. ప్రధానంగా ఇందాక వర్మ గారు మాట్లాడినా కూడా ఐటీ సెక్టార్లో ఇది ఎక్కువగా ఉంటుంది, సిస్టమ్ ఎక్కువగా ఉంటుంది అనేది. సో ఒక కోలివింగ్ అంటే కంపల్సరీ ఒక ఆడమగ కలిసి ఉండడం అనేది ఉంటుంది. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక రూమ్లో 3 బెడ్స్ ఉంటాయి, లేకపోతే 2 బెడ్స్ ఉంటాయి, వాళ్ళ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు అమ్మాయిలు ఉండొచ్చు, ఒక అబ్బాయి ఉండొచ్చు, ఒక అబ్బాయి ఉండొచ్చు, ముగ్గురు అబ్బాయిలు ఉండొచ్చు చెప్తున్నారు. కానీ వాట్ ఎగ్జాక్ట్లీ కోలివింగ్లో జరుగుతుంది ఏంటంటే ఒక లేడీ ఒక జంట అనేది ఉంటున్నారు అనేది చాలా వరకు మనకు తెలిసినటువంటి విషయం. సో ఇదేంటి అసలు, దీనికి ఎంతవరకు రైట్స్ ఉన్నాయి, లా ఏం చెప్తోంది? సో కోలివింగ్ వ్యవస్థ గురించి ఎటువంటి పాయింట్స్ ఉన్నాయండి? అంటే చట్టబద్ధంగా కోలివింగ్ అనేది అది నిషేధితమైనది ఏం కాదు, అది తప్పేం కాదు. అంటే వెస్ట్రన్ కల్చర్, జనరల్గా ఇట్లాంటి కల్చర్ అంతా వెస్ట్రన్ సైడ్ ఉండేది. పాశ్చాత్య దేశాల్లో కొనసాగేటువంటి సంస్కృతి ఇప్పుడు భారతదేశంలో కూడా మన హైదరాబాద్ కూడా వచ్చింది. మీరు ఇప్పుడు ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం మోర్ దెన్ 3000 కోలివింగ్ హాస్టల్స్ ఉన్నాయంటున్నారు. అంటే దాదాపు వేలాది మంది, లక్షలాది మంది స్టూడెంట్స్ ఉంటున్నట్టు. స్టూడెంట్స్ కాబట్టి మేజర్ 18 years ఎబోవ్ ఉన్నటువంటి ఎవరైనా కోలివింగ్ తప్పేం కాదు, కలిసి ఉండొచ్చు.
మనకు రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా ఇది ఇది అఫెన్స్ కాదు, కలిసి ఉండొచ్చు అని చెప్పి ఖుష్బు అండ్ కన్నిమల్ అనేటువంటి జడ్జిమెంట్లో కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అదేవిధంగా లతా సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ దాంట్లో కూడా ఇద్దరు మేజర్లు కలిసి ఉండొచ్చు, ఆడమగా కలిసి ఉంటే తప్పేం కాదు అని చెప్పింది. కానీ ఒక హాస్టల్లో ఉంటున్నటువంటి సందర్భంలో కొంత ప్రభుత్వాలు కావచ్చు, పోలీసు కావచ్చు, కొంత భద్రతా పరమైనటువంటి ప్రమాణాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు మనం ఈ హాస్టల్ల ఏర్పాటు, హాస్టల్లో ఉండేటువంటి వసతులు ఇవన్నీ ఒకవైపు, పోలీస్ పర్మిషన్స్ అకార్డింగ్ టు పర్మిషన్ ప్రకారమే ఉందా, జిహెచ్ఎంసీ అనుమతి ఉందా అనేది ఇదొక వైపు. ఈ కల్చర్ ఇట్లా ఉండొచ్చా లేదా అనేది మరొక వైపు. చట్టబద్ధంగానైతే ఏ విధమైనటువంటి నిషేధం లేదు, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉండొచ్చు. సుప్రీంకోర్టు చెప్పింది రాజ్యాంగ ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛ ఆర్టికల్ 21 ప్రకారం వారికి ఉంది. దీన్ని మానిటర్ చేయాల్సినటువంటి బాధ్యత, ప్రాపర్గా ఏ విధమైనటువంటి డిస్టర్బ్ లేకుండా మానిటర్ చేయాల్సినటువంటి బాధ్యత హాస్టల్ యాజమాన్యాల పైన ఉంది. ప్రాపర్గా సో ఏంటి అంటే హాస్టల్ యాజమాన్యాలు ఏం చేయాలి? సో మీరు చెప్పినట్టుగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, ఓకే. అయితే ఎట్లా గైడ్ లైన్స్ ఉన్నాయని చెప్పేసి కొంత నైతికత ఉంటుంది. చట్టం వేరు, నైతికత వేరు. కుటుంబ విలువలు, కుటుంబ వ్యవస్థ ఇదంతా అవుట్ ఆఫ్ బాక్స్. అంటే రాజ్యాంగం వేరు, చట్టం వేరు, సుప్రీంకోర్టు ఆర్డర్స్ వేరు, అవన్నీ వేరు. సో ఏమైనా చేయొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు అండి. కానీ మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిస్టాన్ని ఇంట్లో కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేస్తారా? ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళ బంధువులు కానీ, స్నేహితులు కానీ అంతా యాక్సెప్ట్ చేస్తారా? చట్టం ఓకే, సమాజంలో ఉన్నటువంటి వ్యవస్థ ప్రకారం నడిచే నైతికత, కొంత సిద్ధాంతాలు, కొంత కట్టుబాట్లు ఇవి ఓకే. సో వాటికి వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది యాక్చువల్గా. సో అంటే ఇప్పుడు హాస్టల్లో కోలివింగ్లో ఇద్దరు కలిసి ఉంటే అది చట్టం ప్రకారం ఓకే, కానీ కుటుంబ పరంగా డెఫినెట్గా ఓకే అయి ఉండదు. ఎందుకంటే మరి వీళ్ళు నిజంగా వాళ్ళ పేరెంట్స్కి చెప్తున్నారా? ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్కి చెప్తుందా నేను పలానా అబ్బాయితో కలిసి ఉంటానని? పలానా అబ్బాయి నేను పలానా అమ్మాయితో కలిసి ఉంటానని నా కుటుంబ సభ్యులకు చెప్తారా? ఇవన్నీ ఎట్లా చర్చ జరగాల్సిన అవసరం ఉందండి రవికుమార్ గారు? యాక్చువల్గా ఇది కొంత మోరల్ వాల్యూస్ని కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. మన సంస్కృతి, మన సాంప్రదాయాలను కూడా కొంత కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. సరే, చట్ట ప్రకారం అబ్బాయి అమ్మాయి కలిసి ఉండొచ్చు, కానీ కలిసి ఉండడానికి మనం ఒక రూమ్ వాళ్ళకి కేటాయిస్తున్నప్పుడు కొన్ని నామ్స్ మాత్రం ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ హాస్టల్ యాజమాన్యాలు ఈ క్యాండిడేట్స్ కి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్స్ కావచ్చు, వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల వివరాలను తీసుకొని కుటుంబ సభ్యులకు కూడా వీరి సమాచారం ఇస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఒక హాస్టల్ ఏర్పడేటప్పుడు సీసీ ఫుటేజ్ ఉండాలా, అదేవిధంగా జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉండాలి. ఇప్పుడు ఇంతకుముందు వారు చెప్పింది ఒక వాల్ ఎంత హైట్లో ఉండాలనే నామ్స్ కూడా మాకు ఇచ్చిందని చెప్పి హాస్టల్ మేనేజ్మెంట్ వారు చెప్తున్నారు. ఈ నామ్స్తో పాటు ఎంట్రీ ఇస్తున్నప్పుడు ఎవరు వస్తున్నారు వారి గురించి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. వారి కోసం ఏ టైంకి వస్తున్నారు అనేది రికార్డ్ చేయాలి. ఈ టైంకి ఒక 10 or 11 వారికి ఒక వర్కింగ్ టైం మించి వస్తున్నప్పుడు వారి కుటుంబ సభ్యులకు ఇంటిమేషన్ ఇచ్చేటువంటి వ్యవస్థ ఉంటే ఇది వ్యక్తిగతంగా బాగుంటుందేమో. అంటే కొన్ని విలువలు, నైతిక విలువలతో ఇవాళ మనం ఒక సమాజంలో ఒక మంచి పేరు రావాలి, కొన్ని నైతిక విలువలను మెయింటైన్ చేయాలంటే హాస్టల్ నిర్వాహకులు వీటిని ఫాలో కావాల్సి ఉంటుంది. డెఫినెట్గా ఇష్టం ఉన్నటువంటి వారికి హాస్టల్ కనుక అత్యవసరమైనప్పుడు, హాస్టల్ కనుక అవసరమైనప్పుడు హాస్టల్ నిర్వాహకులు ఖచ్చితంగా మీ పేరెంట్స్కి సమాచారం ఇవ్వాలి. మీ పేరెంట్స్ సంబంధించినటువంటి ఫోన్ నంబర్స్ ఇవ్వండి. వారితో మేము హాస్టల్ మేనేజ్మెంట్ అదేవిధంగా పేరెంట్స్తో ఒక అనుసంధానం అయ్యేటువంటి ప్రక్రియ కూడా ఉండేది ఉంటే బాగుంటుంది. దానివల్ల కొంత నైతిక విలువలు పెంచి, ఇప్పుడు ఇవాళ ఒక ఆత్మహత్య జరిగింది అంటే నిజానికి ఇద్దరు ఒకే రూమ్లో ఉంటున్నటువంటి వ్యక్తులు పేరెంట్స్కి తెలియదేమో దాదాపు. అంటే మనం పెరుగుతున్నటువంటి సమాజంలో ఏ పేరెంట్స్ కూడా పెళ్లి కాక ముందుకు లివింగ్ రిలేషన్ అదే రవికుమార్ గారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఏదో మారుమూల పల్లెల నుంచి ఒక అమ్మాయి వస్తుంది, లేకపోతే ఒక అబ్బాయి వస్తాడు, లేదంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక అబ్బాయి ఎక్కడో మారుమూల పల్లెల నుంచి. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇంకా వేరే స్టేట్ కావచ్చు, ఇంకా వేరే స్టేట్ రూమ్ లో ఉంటుంది అనుకుంటున్నాను. అవును, నేను మా అమ్మాయి లేదంటే మా అబ్బాయి పలానా హైదరాబాద్లో ఉంటున్నాడు, పలానా జాబ్ చేస్తున్నాడు అని అంతవరకే తెలిసి ఉంటుంది, హాస్టల్లో ఉంటున్నాడు అట అనుకుంటారు అంతే తెప్పించి. సో ఆ అమ్మాయి అయితే ఇంట్లో చెప్పదు నిజానికి, ఆ అబ్బాయి అయితే ఇంట్లో చెప్పాడు నేను పలానా మనిషితో కలిసి ఉంటున్నానని. కానీ అంటే మీరు అన్నట్టు తల్లిదండ్రుల కన్సెంట్ ఉండాలంటే వాళ్ళు ఎవరు ముందుకు రారేమో, వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోరని వాళ్ళకి తెలుసు. కాబట్టి హాస్టల్ వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రుల కాంటాక్ట్ నెంబర్స్ కానీ వాళ్ళ పేరెంట్స్తో వీళ్ళతో మాట్లాడించడం కానీ ఏం ఉండదు, జనరల్గా ఉండదు. అవును, అదే అంటే ఇప్పుడు వాల్యూస్ పెంచాలంటే అది ఉండాల్సింది. ఇట్లాంటివి నివారించాలంటే మనం దాదాపు 2000 ఇవాళ 26 అంటే ఒక 10-15 వరకు ఇట్లాంటి హాస్టల్స్ హైదరాబాద్లో లేవు. మనం కూడా చదువుకున్నప్పుడు చూసినాం హైదరాబాద్లో ఇట్లాంటి కో లివింగ్ రిలేషన్స్. ఈ మధ్య ఐటీ బూమ్ పెరిగిన తర్వాత ఒక 10 years ఆల్మోస్ట్
ఇయర్స్ బ్యాక్ నుండే ఇట్లాంటి కొంచెం కొంచెం హైదరాబాద్లో కూడా ఇట్లాంటి వెస్ట్రన్ కల్చర్ ఎస్టాబ్లిష్ అవుతుంది. కానీ ఇంతకుముందు గతంలో ఇట్లాంటి వ్యవస్థ లేకుండే. అంటే ఇప్పుడు రెండు చట్టబద్ధంగా పోతే మనం ఏం టచ్ చేసే పరిస్థితి లేదు. చట్టం ప్రకారం ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, దానికి ఏం దాన్ని తప్పు పట్టలేదు. కానీ మన సంస్కృతి సాంప్రదాయాలను కుటుంబ బాధ్యతలను కూడా ఇప్పుడు వరకు కొంత బాధ్యత అనేది కూడా ఉండాలి కదా. మేనేజ్మెంట్ హోటల్ ఈ హాస్టల్ మేనేజ్మెంట్స్ కొంత బాధ్యత కూడా వ్యవహరించాలి. బిజినెస్ ఒకటే కాదు, వాళ్ళ బిజినెస్ చూసుకుంటారు, వాళ్ళ వ్యాపారం వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ ఇప్పుడు మేము అన్ని విలువలు పాటించేలాగా మేము చూస్తే మీ పేరెంట్స్ని తీసుకురండి, మీ పేరెంట్స్తో మాట్లాడించండి అంటే ఎవరు వస్తారు? ఎవరు రారు కోలివింగ్లోకి అట్లా. అవును, అందుకే ఇప్పుడు సపరేట్ హాస్టల్లో నేను ఉంటారు కదా. నిజంగా వరకు హాస్టల్ అవసరమైనప్పుడు హాస్టల్లో ఉంటారు. లేదంటే ఇప్పుడు జరగబోయేటువంటి పరిణామాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనే దాన్ని కూడా హాస్టల్ మేనేజ్మెంట్స్ కొంత గుర్తుంచుకోవాలి. నిజంగా ఇప్పుడు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే కొంత మెంటల్ గా కూడా వీక్ ఉంటారు. మెజారిటీగా ఒక 50 మంది 100 మంది స్టూడెంట్స్ లేకుంటే ఈ హాస్టల్ మేట్స్ ఉన్నప్పుడు వారి మానసిక పరిస్థితిని కూడా గుర్తించే కౌన్సిలింగ్ వ్యవస్థ కూడా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. వర్మ గారు లైవ్ లో. వర్మ గారు, ఎస్ వర్మ. రాజేష్ గారు చెప్పండి. ఒక నిమిషం సార్. ప్రస్తుతం మనతో తెలంగాణ ప్రధాన కార్యదర్శి ఏవైఎఫ్ స్టూడెంట్ లీడర్ ఉన్నారు మనతో, ధర్మేంద్ర గారు. ఎస్ ధర్మేంద్ర గారు, హాయ్, నమస్తే అండి. మీరు లైవ్లో ఉండండి. వర్మ గారు, మీరు కూడా హాస్టల్ నిర్వాహకులైనా? అంటే హాస్టల్ అసోసియేషన్ మీరు తమ కీలక బాధ్యతలు ఉన్నారు అంటే మీరు కూడా నిర్వహిస్తున్నారా కోలివింగ్ వ్యవస్థని? నేను కోలివింగ్ కాదు సార్, నా ఓన్లీ విమెన్స్ హాస్టల్స్ ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. వర్కింగ్ విమెన్స్ హాస్టల్స్. ఓకే. అయితే ఇప్పుడు కోలివింగ్లలో ఈ కోలివింగ్ అని చెప్పండి. రాజేష్ గారు చెప్పండి. హాస్టల్ అకామిడేషన్కి సంబంధించి కోలివింగ్ కానీ ఓన్లీ మెన్స్ కానీ విమెన్స్ కానీ కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి సార్. ఎవరైనా అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, వాళ్ళకి సంబంధించిన కంపెనీ ఐడి, ఒక ఆధార్ జిరాక్స్ తీసుకుంటాం. అలాగే ఒక ప్రాపర్ ఫార్మాట్లో ఒక అప్లికేషన్ ఉంటుంది. వాళ్ళ పేరు, తల్లిదండ్రుల పేరు, వాళ్ళ ఎమర్జెన్సీ కాంటాక్టు, వాళ్ళ తల్లిదండ్రుల నెంబరు, వాళ్ళ మదర్ నేము, ఎవరైతే అట్ ద టైమ్ ఆఫ్ తీసుకొచ్చి జాయిన్ చేస్తారో వాళ్ళది లోకల్ రెఫరెన్స్ కింద ఆ నెంబర్ తీసుకోవడం కూడా జరుగుతుంది. లోకల్లో వాళ్ళకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, వారి రిఫరెన్స్ కూడా మనం నోట్ చేసుకోవడం జరుగుతుందండి. ఇన్ని వివరాలు తీసుకుని మనం నార్మ్స్ ప్రకారం చేస్తుంటామండి. కొండకచో ఇలాంటి ఘటనలు వ్యక్తిగతంగా కూడా అయ్యా అంటే మ్యాండేటరీ చేయట్లేరు అంటే మీరు చెప్తున్నట్టుగా కొంతమంది తీసుకుంటున్నా కానీ మ్యాండేటరీ కంపల్సరీ తీసుకుని మ్యాండేటరీ సార్ 100% కంపల్సరీ సార్. అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ వాళ్ళ ఫోటో కానీ ఆధార్ కానీ వాళ్ళ వివరాలు, వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు, పర్పస్ ఆఫ్ విజిట్ అంటే మన హాస్టల్లో స్టే చేయడానికి పర్పస్ ఆఫ్ విజిట్, వాళ్ళు సిటీ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చారా, ఏదైనా కంపెనీలో పని చేయడానికి వచ్చారా, ఈ మ్యాక్సిమం వర్కింగ్ వాళ్ళకి మాత్రమే మేము అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తామండి. వర్కింగ్ విమెన్స్ వాళ్ళ ఐడి తీసుకుంటాం. అంటే ఇంకోటి మన వర్మ గారు, ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్ డేటా, ఆధార్ కార్డు కావచ్చు, వాళ్ళ పాస్పోర్ట్ కావచ్చు, వాళ్ళ కంపెనీకి సంబంధించిన ఐడి కార్డు కావచ్చు, ఇవన్నీ తీసుకుంటామని చెప్తున్నారు. అవి మీ దగ్గరే ఉంచుకుంటారా లేదంటే పోలీస్ స్టేషన్లో ఇచ్చి పెడతారా? అవన్నీ మన అప్లికేషన్కి పిన్ చేస్తాం సార్. అది అప్లికేషన్ రాజేష్ గారు, అది అప్లికేషన్ పిన్ చేసి అలాగే బైండ్ ఓవర్ చేస్తామండి. వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా మేము రిటర్న్ ఇవ్వం, ఎందుకంటే మా రికార్డ్స్ ఉండాలి, యాజ్ పర్ నార్మ్స్ రికార్డ్స్ అండి అవి. నో ఏమంటానంటే ఇప్పుడు వాళ్ళు జాయిన్ అయిన తర్వాత ఒక కాపీ, ఒక జిరాక్స్ తీసి ఒక సెట్ అంతా నియర్ బై పోలీస్ స్టేషన్లో ఇస్తారా లేదంటే మీ దగ్గర పెట్టుకుంటారా? ఏదైనా ఇష్యూ అయినప్పుడు పోలీసులకు సబ్మిట్ చేస్తారా? ఏదైనా ఇష్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక సూసైడ్ జరిగింది, ఇప్పుడు పోలీసులు వచ్చినారు కాబట్టి ఇప్పుడు ఇస్తారా, ముందే ఇచ్చేస్తారా పోలీస్ స్టేషన్? టైమ్ ఆఫ్ రాజేష్ గారు లేదండి, రాజేష్ గారు ఏదన్నా జాయిన్ అయినప్పుడు అది రికార్డ్ తీసుకుని మేము రికార్డెడ్గా ఉంచుతామండి దాన్ని. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కానీ కొద్ది రోజుల తర్వాత అయినా, ఒక 2-3 నెలల తర్వాత అయినా వాళ్ళు పలానా వాళ్ళు ఇక్కడ స్టే చేశారు, వాళ్ళ రికార్డు తీయండి అంటే అఫీషియల్గా మనం ఎప్పుడైనా పోలీసు వాళ్ళకి కానీ అథారిటీస్కి ఎవరికైనా అందజేయడానికి మేము సిద్ధంగానే ఉంచుకుంటామండి. ఇంకొకటి ఏంటంటే బయోమెట్రిక్ సిస్టమ్ కూడా ఉంటుంది సార్. హాస్టల్లో ఎంటర్ అవ్వడానికి ఎవరు పడితే వాళ్ళకి యాక్సెస్ ఉండదండి లోనికి. రిసెప్షన్ వరకు మీరు ఎవరైనా రావచ్చు, కానీ ఆఫ్టర్ దట్ రిసెప్షన్ మీరు ప్రాపర్ బయోమెట్రిక్ సిస్టమ్ ఉన్న వాళ్ళు కానీ మా వాచ్మెన్ అలౌ చేసిన పర్సన్ తప్పించి అదర్ అన్నౌన్ పర్సన్స్ అసలు రూమ్లోకి ఎంటర్ అవ్వడానికి కూడా మేము ఒప్పుకోం సార్. ఈవెన్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినా కూడా ఒక లివింగ్ రూమ్ ఉంటుంది, అందులో కూర్చుని మాట్లాడి పంపించేది తప్పించి నాట్ అలౌడ్ ది ఇన్సైడ్ సార్. రైట్, ఓకే. మనతో ధర్మేంద్ర గారు జాయిన్ అయ్యారు, కల్లూరు ధర్మేంద్ర గారు. ధర్మేంద్ర గారు, ఈ కో లివింగ్ వ్యవస్థ పైన యాజ్ ఎ స్టూడెంట్ లీడర్ మీరేం రియాక్ట్ అవుతారు? ఇవాళ కో లివింగ్లో
ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది, ఎలైట్ అయినటువంటి ఒక కోలివింగ్ హాస్టల్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అంటే కోలివింగ్లో వాళ్ళు వచ్చినటువంటి పర్పస్ ఏంటో, ఆ వచ్చిన తర్వాత ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళిద్దరి మధ్య కొంత వ్యక్తిగతంగా కొంచెం తగాదాలు రావడం, కొంచెం ఇబ్బందులు రావడం, తద్వారా ఇవాళ ఒక అమ్మాయి సూసైడ్కి పాల్పడింది. సో ఏం జరుగుతోంది, వీటిపైన మీ రియాక్షన్ ఏంటి? రాజేష్ గారు నమస్కారం. ఏదైతే స్వామి, వ్యక్తి ఒక సామాజిక అంశం మీద ఈరోజు కోల్ లివింగ్ హాస్టల్లో జరుగుతున్నటువంటి ఉదంతాల మీద మీరు చర్చ తీసుకున్నారు. దానికి మా ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి మీకు ముందుగా బిగ్ టీవీ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఎందుకంటే ఈ కోల్ లివింగ్ హాస్టళ్లు వచ్చిన తర్వాత పూర్తిగా కుటుంబ సామాజిక వ్యవస్థల్ని పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తుంది. దీన్ని మేము ప్రధానంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకనంటే ఈ కోలింగ్ హాస్టల్ వ్యవస్థ ఏర్పడడానికి ప్రధాన కారణము ఈ ఉద్యోగస్తులు లేకపోతే చదువుకున్నటువంటి యువతకు విద్యార్థులకు ఒక నివాస యోగం కావాలి. దాంట్లో ప్రధానంగా ఈ ఏదైతే హాస్టల్ సంబంధించి ఫర్నిచర్డ్ రూమ్స్ సంబంధించి లేకుంటే ఫుడ్, వైఫై సౌకర్యాలు, వీటితో పాటు ఒంటరితనం లేకుండా కమ్యూనిటీ ప్రభావంతో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళతోని ఒక ఒప్పందం ఒడంబడికి సంబంధించే ఈ కోల్ లివింగ్ వ్యవస్థ యొక్క పూర్తి రూపం. కానీ ఈరోజు చూస్తే ఈ కోల్ లివింగ్ ఘటనకు సంబంధించి నిన్ననే ఏదైతే మొల్లి దుర్గా అనేటువంటి 23 సంవత్సరాల సంబంధించినటువంటి ఒక అమ్మాయి నిన్న 5 అంతస్తుల భవనం నుంచి దూకి చనిపోవడం అనంటే దీంట్లో ప్రధానంగా కోల్ లివింగ్ సంబంధించి ఆ హాస్టల్ యాజమాన్యాన్ని కూడా దీంట్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే సాయి కుమార్ సరే వీరిద్దరి మధ్య సరే ప్రేమ వ్యవహారం ఉందా లేకుంటే మరొకటి ఉందా అని పక్కన పెడితే ఈరోజు చూడండి కోల్ లివింగ్ వ్యవస్థ వచ్చిన తర్వాత పూర్తిగా భద్రతా నియమాలు కూడా పాటించడం లేదు. నిజంగా ఈరోజు ఒకవేళ ఈ చర్చలో ఒకవేళ హాస్టల్ సంబంధించిన యాజమాన్యాలు పాల్గొంటే వాళ్ళకి ఒకటి సూచన ఇస్తున్నాం. ఎందుకంటే ప్రధానంగా మెజారిటీ మన హైదరాబాద్ నగరంలో పూర్తిగా 11,000కు పైగా హాస్టల్ ఉన్నాయి. అది ఒక కోలింగ్ హాస్టల్ కావచ్చు, లేకపోతే ఈ ఏవైతే పీజీ హాస్టల్ ఉన్నాయో చాలా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. గతంలో కూడా మేము ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ గా గత 6 నెలల క్రితం కూడా ఇద్దరు మైనర్ బాలుడు కలిసి ఒకే ఓయో రూమ్ లో ఉన్నారు. మరి అక్కడ జరిగిన ఉదంతానికి ఒక కేసు కూడా నమోదైంది. మరి ఒక మైనర్ని ఏ రకంగా పంపిస్తారు? కాబట్టి ఇట్లాంటి వాటికి మీద ప్రభుత్వం ఏంటి ధర్మేంద్ర గారు, అంటే మీరు ఏం క్వశ్చన్ చేయదలుచుకున్నారు? అంటే ఇప్పుడు కోలివింగ్ సిస్టమ్ ని క్వశ్చన్ చేస్తున్నారా? కోలివింగ్ కావచ్చు, మీరు ఇప్పుడు మాట్లాడిన ఓయో వ్యవస్థ కావచ్చు, వాటిని క్వశ్చన్ చేస్తున్నారా? లేదంటే ఇటువంటి ఘటనలు కాకుండా జాగ్రత్తగా ఉండాలి అనేది మాట్లాడుతున్నారా? ఎందుకంటే మీరు క్వశ్చన్ చేయడానికి అయితే లేదు. ఎందుకంటే చట్టం అనేది సుప్రీంకోర్టు నుంచే గైడ్ లైన్స్ ఉన్నాయి. సో ఇద్దరు మేజర్స్ కలిసి ఉండొచ్చు అనేది చాలా క్లియర్ గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. అదే సార్, మన చట్టంలో పరిధిలో ఉండే అంశాలను ఒకవేళ తీసుకున్నట్లయితే సుప్రీంకోర్టు ఒక రకంగా వ్యవహరిస్తుంది. కానీ ఈ హాస్టల్ నిర్వాహకులు పూర్తిగా దీన్ని ఒక గమనంలో తీసుకోవట్లేదు. మరి నిన్న జరిగినటువంటి ఘటనకు బాధ్యులు ఎవరు? మరి బాధ్యులు కేవలం ఆ సాయి కుమార్ ఒక వ్యక్తేనా? మరి నిజంగా భద్రతా ప్రమాణాలు పాటిస్తే ఆ అమ్మాయికి మేము కూడా కొంత సమాచారం తెలుసుకున్నాం. దాదాపు ఒక నెలన్నర నుంచి కూడా ఆ సమస్య అవుతుంది. ఆ హాస్టల్లో రోజు గొడవ పడడము, అరుచుకోవడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా హాస్టల్ మేనేజ్మెంట్కి తెలుసు. మరి ఇట్లాంటి జరుగుతున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడము, లేకపోతే ఏదైనా సమస్య అవుతుందని చెప్పి పోలీసులకి చెప్పాల్సిన బాధ్యత మొదటగా ఆ హాస్టల్ ఎలైట్ కోలింగ్ హాస్టల్ యాజమాన్యాన్ని. మరి హాస్టల్ యాజమాన్యం నిర్లక్ష్యం వహించింది కదా, మరొక నిండు ప్రాణం పోయింది కదా ఈరోజు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ కోలింగ్ హాస్టల్లో జరుగుతున్న ఉదంతాల మీద రాష్ట్ర ప్రభుత్వము చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటిని పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయాలి. భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా, ఫైర్ సేఫ్టీ. వాస్తవంగా మనం మాట్లాడుకుంటే ఇటీవల కాలంలో కూడా పోలీస్ యంత్రాంగం కూడా కవచ్ అనే ఒక కార్యక్రమం తీసుకున్నది. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ అది ఏదో తాత్కాలికంగా ఊడదింపుడు చర్యగా చేయకుండా ఈ 11,000 హాస్టల్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ నగరంలో, అది కోల్ లివింగ్ హాస్టల్ కావచ్చు, పీజీ హాస్టల్, వీటి మీద పూర్తిగా పర్యవేక్షణ చేయాలి. ప్రతి హాస్టల్ కూడా పూర్తిగా పర్యవేక్షణ చేయాలి. అసలు ఎంత మంది ఉంటున్నారు, వారు ఎక్కడ ఏ సంస్థలో పనిచేస్తున్నారు, నిజంగా ఈరోజు వాళ్ళు కేవలం హాస్టల్లో ఉపాధి నిమిత్తమే వచ్చారా, ఇవన్నీ కూడా సమగ్రమైనటువంటి ఒక సమగ్ర సర్వే చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్. ఎందుకంటే ఇది కేవలం ఈ యొక్క పరిణామంతోనే ఆగదు. కాబట్టి దీనికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, ఈరోజు హైదరాబాద్ నగరంలో మొత్తం అనేక రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉపాధి కోసం ఈరోజు పనిచేస్తున్నారు. వారికి నిర్దిష్టమైనటువంటి నివాస యోగ్యం ఇవ్వాలంటే వర్కింగ్ ఉమెన్
హాస్టల్స్ ని పూర్తిగా బలోపేతం చేయాలి. ఎస్, మాట్లాడదాం ధర్మేంద్ర గారు. సో వర్మ గారు ఏదో పాయింట్ చెప్దాం అనుకుంటున్నారు. రైట్ వర్మ గారు, ఒక చిన్న బ్రేక్ తర్వాత మీ వాయిస్ తీసుకుంటాను. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కిల్లింగ్ కోలివింగ్. సో కోలివింగ్ సిస్టమ్ అనేది అసలు ఎక్కడ దాకా వెళ్తుంది, ఇంకా దీంట్లో ఎటువంటి ఇంకా చాలా అంటే ఇది ఇంకా ఇట్లే పాకిపోతే కనుక నిజంగా సరే చట్టం చెప్పినా, సుప్రీంకోర్టులు చెప్పినా, తీర్పులు చెప్పినా కూడా ఒక నైతికత అనే దానిపైన ఒక బిగ్ క్వశ్చన్ రైజ్ అవుతున్న పరిస్థితి మనకు కనిపి. రైట్, హైదరాబాద్లో కిల్లింగ్ కోలివింగ్ వ్యవస్థ రాను ఇంకా విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. సో ఎక్కడనో మారుమూల పల్లెల నుంచి హైదరాబాద్కి వస్తుంటారు. సో అది మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు, మరొక రాష్ట్రం కావచ్చు, భారతదేశంలో ఎక్కడి నుంచైనా రావచ్చు. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిచయమైన వాళ్ళతో కోలివింగ్లో ఉంటున్నారు, లేకపోతే గతంలో పరిచయమైన వాళ్ళు కూడా కోలివింగ్లో ఉంటున్నారు. సో దాంట్లో ఆ పరిచయంలో అనేక ఇష్యూస్ రావడం. ఇవాళ ఒక యువతి బిల్డింగ్ పైకి ఎక్కి అక్కడి నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సో నిజంగా మరి ఆ అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్కి తెలుసా ఇక్కడ కోలివింగ్లో ఒక అబ్బాయితో మా అమ్మాయి ఉంటుందని తెలుసా? సో అందరు అమ్మాయిలు ఉండరు, అందరు అమ్మాయిల గురించి కూడా మాట్లాడట్లేము. అందరు అమ్మాయిలు అక్కడ ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించి పంపిస్తే హైదరాబాద్కి వచ్చి ఇక్కడ కోలివింగ్లోనే ఉంటున్నారని చెప్పట్లేము. సో ఉండే వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం మనం. సో అందరూ ఆ రకంగా ఉంటారని కూడా మనం చెప్పట్లేము. సో ఎంతో తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పడి ఎంతో కష్టపడి వాళ్ళని చదివించి ఇక్కడికి పంపిస్తే ఇక్కడ కోలింగ్ వ్యవస్థకి కొంతమంది ఆకర్షితులై కోలివింగ్లో ఉంటూ ఇటువంటి లేనిపోని సమస్యలు తెచ్చుకొని ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. ఎస్ వర్మ గారు ఏదో చెప్పాలనుకున్నారు మీరు ఇందాక. ఇందాక మన కో ప్యానలిస్ట్ చెప్తున్నారు, ధర్మేంద్ర గారు చెప్తున్నట్టుగా యాజమాన్యాలు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు ధర్మేంద్ర గారు. యాజమాన్యాలు చాలా ప్రాపర్గా చాలా జాగ్రత్తలు తీసుకుంటారండి. అట్లాంటి ఇది ఏంటంటే కోలివింగ్లో ఉండటం అన్నది వాళ్ళకి ఇది హైదరాబాదు మన జంట నగరాల్లో ఉన్నటువంటి 11,000 హాస్టల్లో లక్షలాది మంది ఆతిథ్యం పొందుతున్నారు. ఈ ఐటీ సెక్టార్కి సంబంధించి కానీ మొత్తం వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళు. ఈ ఐటీ సెక్టార్లో చూసుకున్నట్టయితే దాదాపు 4,000 నుంచి 4,500 హాస్టల్స్ ఉన్నాయండి ఐటీ సెక్టార్లో. ఇందులో ఒక 5% ఆర్ 7% మాత్రమే కోలివింగ్ ఉన్నాయండి. మిగతా అన్నీ కూడా మెన్ ఆర్ విమెన్ కింద సెపరేట్గా ఉన్నాయి. ఇది కోలివింగ్లో ఉండే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత ప్రవర్తనని ఇవన్నీ చాలా సరిచూసుకోవాల్సిన అవసరం కూడా వాళ్ళ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి కోలివింగ్ వ్యవస్థ పెరుగుతుందండి. వర్మ గారు, ఇప్పుడు చాలా మంది కోలివింగ్ లేదా మీ హాస్టల్లో అని ఎవరైనా అడుగుతున్నారా? డిమాండ్ పెరుగుతుందా? డిమాండింగ్ లేదు సార్ రాజేష్ గారు, డిమాండింగ్ కోలివింగ్కి లేదండి. ఏదైతే సెపరేట్గా ఉంటాయో వాటికే ఎక్కువ డిమాండ్ ఉందండి. కోలివింగ్ అన్నది డిమాండ్ తక్కువ సార్. ఎవరైనా తల్లిదండ్రులు ఏదైనా ఉమెన్ అయితే విమెన్ హాస్టల్లోని, మెన్ అయితే మెన్ హాస్టల్లోని జాయిన్ చేయడానికి వెళ్తారు తప్పించి ఈ కార్పొరేట్ కల్చర్లో మీరు ఒక ప్రాజెక్ట్ ఇచ్చాం, మీరు ఇక్కడ టీం వర్క్ చేయండి అన్నప్పుడే వాళ్ళు కోలివింగ్ వైపు వెళ్తున్నారు. కానీ మ్యాక్సిమం వాళ్ళకి ఇండిపెండెంట్గా వాళ్ళు చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంది కదా సార్. ఇదే హైదరాబాద్లో వాళ్ళకి ఎలాంటి వసతి కావాలనేది ఎంచుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. ఇప్పుడు ఏదో ఒక దురదృష్టకరమైన సంగతి జరిగింది. ఈ జరిగిన సంఘటనలో యాజమాన్యానికి ఏం బాధ్యత ఉంటుంది సార్? వాళ్ళకి ప్రాపర్గా వాళ్ళ వ్యక్తిగత కారణాలు ప్రతి యాజమాన్యం కూడా ఒక మెన్ కానీ విమెన్ కానీ ఇలా కోలింగ్ నడిపే యాజమాన్యం ఎవరు కూడా వాళ్ళు చాలా వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటారు. వాళ్ళ స్టాఫ్ అందరికీ డైలీ గైడ్లైన్స్ ఇస్తారు. ఎవరు వస్తున్నారు, ఏం జరుగుతుంది, ప్రతి యజమాని మానిటరింగ్ చేసుకుంటూ ప్రతి క్షణం అహర్నిశలు అక్కడ కష్టపడి చేసుకుంటారండి ఈ వ్యాపారాన్ని. కొండొకచో ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు ఇప్పుడు మన ప్రోగ్రామ్ నేమ్నే కొంచెం మార్చండి రాజేష్ గారు. కిల్లింగ్ కోలివింగ్ అన్నదే అసలు మనం వినడానికి కర్ణ కఠోరంగా ఉంది. ఇప్పుడు ఒక కంపెనీ ఒక 10 మందిని టీంని అసైన్ చేసి మీరు ఈ వర్క్ ఇంతకాలంలో నాకు డెలివరీ చేయండి అని చెప్పి కార్పొరేట్ శక్తులే వాళ్ళకి అకామిడేషన్ తీసిస్తున్నాయండి, వాళ్ళని అకామిడేట్ చేస్తున్నాయి. ఎందుకు ఆ టైటిల్ పెట్టామంటే వర్మ గారు, కిల్లింగ్ కోలివింగ్ అని ఎందుకు పెట్టామంటే వర్మ గారు ఒక క్లారిఫికేషన్, కిల్లింగ్ కోలివింగ్ అని ఎందుకు పెట్టాల్సి ఒక అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడిందండి. కోలివింగ్ దానికి కారణం కోలివింగే. ఎందుకంటే లోపల యాజమాన్యాలు చేయలేకపోవచ్చు, కానీ వాళ్ళ లోపల ఉన్నటువంటి వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి అండర్స్టాండింగ్ గ్యాప్, మరి ఏం గ్యాప్, గొడవ రావడం ఆ పైకెక్కి బిల్డింగ్ నుంచి దూకేసింది. సో డెఫినెట్లీ అనే వ్యవస్థ చంపిన అదే కదా.
అది కాదు సార్, ఇలాంటి అమ్మాయి ఒక 2 రోజులు లీవ్ పెట్టుకుని ఇంటికి వెళ్ళినా కూడా ఇదే సంఘటన చేయదని మనం చెప్పలేము. కాకపోతే ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరిగినప్పుడు ఇంకా మనం దీన్ని ఎలా ప్రివెంట్ చేయగలం, ఎలాంటి ఇప్పుడు మన ధర్మేంద్ర గారు కానీ మన సూచనలు చేసుకుని ఇలాంటి ప్రివెంటివ్ మెజర్స్ భవిష్యత్తులో జరగకుండా సూచనలు చేసుకుని మన బాధ్యత. అయ్యా ఇవాళ బిగ్ టీవీ వారికైనా నాకైనా కామన్ పీపుల్ అయినా ఎవరి ఉద్దేశం అయినా కూడా అనవసరంగా జరిగేటువంటి ఏ అమ్మాయి అయితే ఈ రోజు చనిపోవడం జరిగిందో ఇది బాధాకరం. ఇలాంటి పునరావృతం కావద్దు, మళ్ళీ జరగద్దు అనేదే ఈ చర్చ ప్రధాన ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ. దాంట్లో మీరు తీసుకున్నటువంటి ఉమెన్ హాస్టల్ అయినా అదే విధంగా మెన్ హాస్టల్ అయినా కూడా ఒక అబ్బాయికి ఇంకో అబ్బాయికి ఏదైనా గొడవ జరిగింది అనుకోండి హాస్టల్లో, మీరు ఏదో ప్రికాషనరీ స్టెప్స్ తీసుకుంటారు. ఇమీడియట్ గా పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయడమో లేకుంటే వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయడమో చేస్తారు. కో లివింగ్ దాంట్లో వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు యాజమాన్యంగా మీరు ఇంతకుముందు వ్యక్తిగతంగా వారి మధ్య ఏం జరిగిందో మాకు తెలియదు అంటున్నారు. కాబట్టి వారిపైన మీ మానిటరింగ్ అనేది ఏం ఉండట్లేదు కదా. ఇప్పుడు ఇక్కడ కో లివింగ్ లో ఉన్న వాళ్ళ మధ్య మానిటరింగ్ మీరు వాళ్ళ ఇంటర్నల్ గా జరుగుతుంది. మీ యాజమాన్యంగా మీ ఇంటర్ఫియరెన్స్ ఏం ఉండట్లేదు. కాబట్టి ఇక్కడ మేమేమంటున్నామంటే సరే వారికి చట్టబద్ధంగా అవకాశం ఉన్నప్పటికీ మీరు కూడా వారికి సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్స్, ఆధార్ కార్డ్స్ ఉంటే ఇమీడియట్ గా కన్సర్న్ పోలీసులకు ప్రతి ఒక్క అభ్యర్థికి సంబంధించినటువంటి విద్యార్థితో ఎవరైతే హాస్టల్లో ఉండేవాళ్ళు ఎవరున్నా కూడా వారికి సంబంధించినటువంటి పోలీసులకు ఇవ్వాలి. పోలీసులు కూడా వీటి మీద ఒక 6 నెలలకు ఒకసారి ఫైర్ కావచ్చు, వారి సేఫ్టీకి సంబంధించినటువంటి ఇష్యూస్ లో మేనేజ్మెంట్ ఎట్లుంటుంది అన్నది పిల్లలతో ఇంటరాక్ట్ కావడం, ఈ విధమైనటువంటి స్టెప్స్ ఒక 3 months కో 6 months కో ఒకసారి తీసుకోవాలి. వివరాలు ఉంటాయి. అదే విధంగా రాజేష్ గారు ఓకే వర్మ గారు మీరు చూపిద్దరు మన రవికుమార్ గారు చెప్పండి. ప్రభుత్వం కూడా ఈ హాస్టల్ మేనేజ్మెంట్ వీటి కోసం ఒక అథారిటీని ఏర్పాటు చేయాలండి. ఇప్పుడు ఇట్లాంటి జరగకుండా ఉండాలంటే హాస్టల్లో జరిగేటువంటి వాటిని మానిటర్ చేసేటువంటి ఒక వ్యవస్థను పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసి తో పాటుగా ఒక స్వచ్ఛంద సంస్థకు సంబంధించినటువంటి ఒక వ్యక్తులతో ఒక మానిటరింగ్ ఒక అథారిటీని ఏర్పాటు చేస్తేనే దీని ఇట్లాంటి వాటి అంటే వాళ్ళ వ్యక్తిగతంగా ఉన్న సమస్యలు మాకెట్లా తెలుస్తాయండి అనేది హాస్టల్ వాళ్ళు అడిగే ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు మేము నడిపిస్తున్నాం, కోలివింగ్ నడిపిస్తున్నాం, ఓకే, అది మేమేమి చట్టానికి వ్యతిరేకంగా నడిపించట్లేము, చట్టం ఒప్పుకున్న దానికి ప్రకారంగానే మేము వెళ్తున్నాము. వాళ్ళు ఇద్దరి మధ్యలో వ్యక్తిగతంగా గొడవలు ఉంటే మాకెట్లా తెలుస్తుంది, రేపు పొద్దున మానిటరింగ్ చేసే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అనేది వాళ్ళు తీసుకొస్తున్న పాయింట్. వాస్తవానికి ఇప్పుడు ఒక హాస్టల్లో ఒక 50 మంది 100 మంది ఉంటారు. ఒక్క నిమిషం వర్మ గారు మీరు హోల్డ్ లో ఉండండి. రవికుమార్ గారు కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడతారు, తర్వాత ధర్మేంద్ర గారు మాట్లాడతారు. ఒక 100 మంది ఉన్నారు అనుకోండి, ఒక 50 జంటలు కోలివింగ్ లో ఉన్నాయి అనుకోండి మీ హాస్టల్లో. మీరు వారికి రూమ్స్ ని ఏర్పాటు చేయించడం, ఫుడ్ ఏర్పాటు చేయించడం మాత్రమే మీ బాధ్యత కాదు. మీరు ఒక హాస్టల్ నడిపిస్తున్నటువంటి ఒక మేనేజ్మెంట్ గా వారి మానసిక పరిస్థితిని తెలుసుకోవాలి, వారి ఆరోగ్య భద్రత కల్పించాలి. మరి దీని పరంగా హాస్టల్ మేనేజ్మెంట్ ఎక్కడైనా చర్యలు తీసుకుంటున్నారా? ఈ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారా వర్మ గారు? 11,000 హాస్టల్స్ ఉన్నాయి కదా, 10 లక్షల మంది ఉన్నారు ఇవాళ. ఎక్కడైనా భద్రతా పరమైనటువంటి చర్యలలో భాగంగా వారి హెల్త్ కి సంబంధించినటువంటిది ఏమైనా తీసుకున్నారా? ఇట్లాంటివి లేవు కాబట్టి ఒక అథారిటీని ఏర్పాటు చేపించి మిమ్మల్ని మేనేజ్మెంట్ ని మానిటరింగ్ చేయడానికి ప్రభుత్వం కొంత చొరవ చూపాలనేది నా అభిప్రాయం. చెప్పండి వర్మ గారు చెప్పండి. ఏడుకొండల గారు ఎస్సీ సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా ప్రతి సంవత్సరం మనకి హాస్టల్స్ కి ఒక గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తున్నారండి. రవికుమార్ గారు, ధర్మేంద్ర గారు చెప్పండి. ఈ సొసైటీ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సొసైటీ వారు మనకి ప్రతి సంవత్సరం కొన్ని గైడ్ లైన్స్తో కూడిన నిబంధనలు పంపిస్తూ ఉంటారు. ఈ ఎట్లా ఉండాలి ఏంటి అని, ఇప్పుడు వ్యక్తిగత సమాచారాన్ని మీరు ఎంతవరకు తీసుకోవాలి అని, ఆధార్ కార్డులు తీసుకోవాలి. ఇది ఇప్పుడు మనం అన్నట్టు పర్సనల్ టు పర్సన్ మన వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వలేము సార్. ఏదన్నా ఈ కోలివింగ్లో ఉన్న మంచి ఒక ఇదేంటంటే సార్, ఒక హాస్టల్లో ఉండడం వల్ల వాళ్ళ రూమ్మేట్స్ ఎవరైనా వీళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు పక్క వాళ్ళు గమనించి వాళ్ళని గైడ్ చేయడానికి కూడా ఈ కోలివింగ్లో అవకాశం ఉంటుందండి. అంటే అన్ని పరిస్థితులు మొన్నట్లాంటి దురదృష్టకర సంఘటనలే కాకుండా అక్కడ వాళ్ళ పరిష్కారం చేసుకోవడానికి మేము ప్రతి హాస్టల్లో చాలా మట్టుకి 80% హాస్టల్లో మన సి టీమ్స్ వాళ్ళ నెంబర్లు
అన్ని డిస్ప్లేలో పెడతాం సార్. వాళ్ళు ఇచ్చిన మన సైబరాబాద్ కమిషనర్ ఇచ్చిన 10 కమాండ్మెంట్స్ అకామిడేషన్ పరిధిలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, గెస్టులు కానీ మేము కానీ ఈ ఇక్కడ వసతికి పొందే టెనెంట్స్ కానీ యాజమాన్యం కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏదన్నా దొంగతనాలు అవి జరగకుండా, ఏదన్నా వీళ్ళకి ఇలాంటి వ్యక్తిగతంగా ఏదన్నా హెరాస్మెంట్ ఉన్నా ఈ సి టీమ్స్ని ఎలా కాంటాక్ట్ చేయాలి, ఆ నెంబర్లన్నీ కూడా మేము డిస్ప్లేలో పెడతాం సార్. మేము సి టీమ్స్ సెల్ ఒకటి ఉంది మనకి హైదరాబాద్లో, మనకి ఒక ఏ సిటీలో లేని విధంగా మనకి సి టీమ్ అనేది ఒక ప్రత్యేకమైన విభాగం ఉంది. ఇలాంటి వేధింపులు, లైంగిక వేధింపులు కానీ, ఆఫీసులో ఏదైనా వేధింపులు కానీ ఇలాంటివి ఉంటే మనకి భరోసా కానీ ఈ సి టీమ్స్కి వాళ్ళు తెలియజేస్తే వాళ్ళు ఈ సైకలాజికల్ కౌన్సిలింగ్తో పాటు దానికి ఒక మంచి పరిష్కారాన్ని సూచించడానికి మంచి అథారిటీస్ ఉన్నాయి. ధర్మేంద్ర గారు విద్యార్థులు ఇక్కడ ఐటీ సెక్టర్లో జాబులు చేసే వాళ్ళు కావచ్చు, నాట్ ఓన్లీ ఐటీ సెక్టర్ ఎవరైనా ఉండొచ్చు. కోలివింగ్ అంటే ఐటీ సెక్టర్ వల్ల ఏముంది, ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా అక్కడ ఉంది కాబట్టి వస్తారో వాళ్ళు ఉంటారు. ఓకే, వర్కింగ్ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పట్ల వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు మీరు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అనేది వాళ్ళు ఎప్పటికీ రెగ్యులర్ మానిటరింగ్ చేస్తే ఇటువంటి కోలింగ్ వ్యవస్థ తగ్గుతుందేమో. చట్టబద్ధంగా మనం దాన్ని క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు కాబట్టి సమాజపరంగా మీరు ఎక్కడ ఉంటున్నారు, ఎవరితో ఉంటున్నారు అనేది కొంత నియంత్రణ, కంట్రోల్, పిల్లలైతే పేరెంట్స్, వాళ్ళు ఇంకా వేరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఫ్యామిలీ మెంబర్స్, ఈ రకంగా వాళ్ళని రెగ్యులర్గా మానిటర్ చేస్తే కొంత ఈ సిస్టమ్ పెరగకుండా కాపాడవచ్చా ధర్మేంద్ర గారు? ఎస్ సార్, ఖచ్చితంగా సార్. రాయ్ సార్, ఒకటి మీ ద్వారా వర్మ గారికి ఒకటి మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ఇంతకుముందు వర్మ గారు మాట్లాడుతూ ఆ అమ్మాయి ప్రవర్తన ఒకవేళ 2 రోజుల తర్వాత ఇంటికి వెళ్తే కూడా ఇదే రకంగా అమ్మాయి ఆత్మహత్య చేసుకునేదేమో అని చెప్పారు. ఆ వాక్యాలను ఫస్ట్ ఇమీడియట్లీ వారు వాపస్ తీసుకోవాలని చెప్పి మొదటి డిమాండ్. రెండోది, మీరు అడుగుతున్నటువంటి ఈ అంశానికి సంబంధించి ఈరోజు ఈ వ్యవస్థకు ఏదైతే మేము వ్యతిరేకం కాదు, ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు కానీ లేకపోతే అనేక అంశాల్లో కూడా, కానీ ఈ హాస్టల్ మాత్రము యువత అవకాశాలను వ్యాపార అవసరాలుగా చేస్తుంది. సో ఈ వ్యాపార అవసరాల్లో కనీస భద్రత ప్రమాణాలు, ఇప్పుడు ఏదైతే ఈ కౌన్సిలింగ్ మెకానిజం కూడా ఈ హాస్టల్లో, ఇప్పుడు వర్మ గారే చెప్పాలి, నిజంగా తన హాస్టల్ నిర్వహిస్తున్నట్లయితే మీ హాస్టల్లోనే మాట్లాడుతున్నాం, కౌన్సిలింగ్ మెకానిజం ఉన్నదా? కాబట్టి ఇది స్పష్టత చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలా హాస్టల్లో కూడా కౌన్సిలింగ్ మెకానిజం లేదు. ఒక్కొక్క హాస్టల్లో ఈరోజు ఉంటున్నటువంటి జాబ్ మేట్స్ కావచ్చు, లేకపోతే అందరూ కూడా దాదాపు 25,000, 40,000, 50,000 కూడా చెల్లిస్తున్నటువంటి హాస్టల్స్ ఉన్నాయి. వాటిలో ఎక్కడ కూడా ప్రమాణాలు లేవు. ఇంతకుముందే వారు మాట్లాడుతూ కూడా కొన్ని హాస్టల్లో ఇది బయోమెట్రిక్ సిస్టమ్ ఉందని చెప్పి, మెజారిటీ హాస్టల్లో ఆ భద్రతా ప్రమాణాలు లేవు. ఈరోజు హాస్టల్లో జరగకూడనటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. అనేక సందర్భాల్లో మేము ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ గా ప్రత్యేకంగా ప్రైవేట్ హాస్టల్లో సందర్శన చేస్తే కనీసము అక్కడ మాకు ఏదైనా కంప్లైంట్ వచ్చి అక్కడ తెలుసుకోవడానికి వెళ్తే కూడా ట్రెస్పాస్ అని చెప్పి కూడా కంప్లైంట్స్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు వర్మ గారు కేవలం తన హాస్టల్ మాత్రమే బాగుంటుందని అనుకుంటే కాదు, ఈరోజు హాస్టల్ నిర్వాహకులు కూడా ధనార్జనే ముఖ్యం కాదు, అక్కడ ఉన్నటువంటి టెనెంట్స్, అదేవిధంగా అందరి భద్రత, వారి ఆరోగ్యపరమైన భద్రత కానీ లేకపోతే సామాజిక భద్రత కానీ ఇవన్నీ కూడా ముఖ్యం. కాబట్టి ఇవన్నీ కూడా నియంత్రణలో ఉండాలంటే పోలీస్ శాఖ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతకుముందు అడ్వకేట్ గారు అంటూ కూడా ఒక అథారిటీ అని అన్నారు, ఆ అథారిటీని కూడా నియమించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు ఎక్కువ మన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఇక్కడ జాబ్ ఓరియంటెడ్కి వచ్చినటువంటి వేలాది లక్షలాది మంది వస్తున్నారు. కాబట్టి వారి భద్రతని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా మన రాష్ట్ర రైట్. ఓకే, వర్మ గారు కేవలం హోటల్ సరే మన హాస్టల్ కానీ హోటల్ ఆఫ్ కోర్స్ అయ్యా ఏడుకొండల గారు చిన్న ఎవరు లేరండి ఇక్కడ మాట్లాడేది. ధర్మేంద్ర గారు అండ్ అడ్వకేట్ రవికుమార్ గారు, నేను రాజేష్. ధర్మేంద్ర గారు అన్న డివైఎఫ్ మన ధర్మేంద్ర గారు చెప్పినట్టు కౌన్సిలింగ్ మెకానిజం గురించి మొన్న కొద్ది రోజుల క్రితమే మన అయ్యా మాట్లాడారు గారు మిత్రులు ధర్మేంద్ర గారు చెప్పేదంటే కౌన్సిలింగ్ మెకానిజంలో భాగంగా మొన్న కొద్ది అమ్మాయి పట్ల వ్యాఖ్యలు కాదు సార్, ఒకవేళ ఇలాంటి దురదృష్టకర సంఘటన జరిగేది కాదేమో, ఒక 2 రోజులు ఇంటికి వెళ్ళినా కూడా ఇలాంటి దురదృష్టకరం నుంచి అవాయిడ్ అయ్యే వాళ్ళు ఏమో అని అంటున్నాను సార్. అది ఇంటికి పోతే కూడా మీరు ఆన్ ది రికార్డ్ మాట్లాడారు, మీరు 2 రోజుల తర్వాత ఒకవేళ అమ్మాయి ఇంటికి వెళ్తే ఇదే రకంగా అదే సార్, ఒకవేళ ఇంటికి వెళ్ళినా కూడా ఇంటికి వెళ్తే
రైట్ సార్. ఒకవేళ ఇప్పుడు అక్కడైనా మన కుటుంబం సపోర్ట్ కానీ ఇక్కడ మిత్రుల సపోర్ట్ కానీ ఉంటే అవాయిడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరగకుండా ఉండడానికి లాస్ట్ 5 minutes ఇంకోటి ఏంటంటే సార్, ఇందాక మన మిత్రులు సార్ ధర్మేంద్ర గారు చెప్పినట్టు కొద్ది రోజుల క్రితమే నాకు మాదాపూర్ డీసీపీ గారి నుంచి మేడం గారి నుంచి కాల్ వచ్చిందండి. ఇలాగ విమెన్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడుతున్నాము, ఎవరైనా మీ హాస్టల్ నుంచి ఉంటే కొంచెం పంపించండి, వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఎడ్యుకేట్ అవుతారని. ఈ గవర్నమెంట్ వారి తరపు నుంచి కూడా వాళ్ళు ఇలాగ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు ధర్మేంద్ర గారు. మనం ఇంకా కూడా విస్తృతంగా చేసి ఈ ఏదైనా భవిష్యత్తులో జరగకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటే అన్ని ఎన్జిఓస్ ఇంకొక పాయింట్ ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, వర్కింగ్ ఉమెన్ కానీ వర్కింగ్ మెన్ కానీ, అంటే వాళ్ళిద్దరూ పెళ్లి కాని వాళ్ళే ఉండాలని లేదు, పెళ్ళి అయిన వాళ్ళు కూడా కలిసి ఉంటారా ఇప్పుడు ఈ దీంట్లో, ఈ కోలివింగ్ సిస్టంలో? పెళ్ళైన వాళ్ళు అంటే ఆమెకి ఎవరితో పెళ్ళి అయి ఉంటుంది, ఇతనికి ఎవరితో పెళ్ళి అయి ఉంటుంది, అట్లా కూడా ఓకేనా? అంటే జస్ట్ ఆధార్ కార్డులు తీసుకొని మీకు? అవును సార్, వాళ్ళకి ఒక ప్రాజెక్ట్లో కలిసి పనిచేసే అవకాశం వచ్చినప్పుడు కలిసి ఉంటున్నారు సార్. ఇది మీకేం అభ్యంతరాలు లేవు విషయం సార్. మీకేం అభ్యంతరాలు ఉండవా వాళ్ళకి? ఇప్పుడు ఈమెకి ఎవరో అభ్యంతరాలు పెడితే మమ్మల్ని లీగాలిటీగా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది సార్. ఈ రోజు మీకు ఒక సంఘటన చెప్తాను సార్. నేను ఒక హాస్టల్లో జరిగిన ఒక సంఘటన చెప్పి మీకు కంక్లూజన్ ఇస్తాను. చెప్పండి. కొద్ది రోజుల క్రితం అమ్మాయి డ్యూటీ అట్ ద టైమ్ ఆఫ్ మేము ఏం చేస్తామంటే డ్యూటీ టైమింగ్స్ అడుగుతామండి, ఏ టైంకి మీ డ్యూటీ అని. ఆ డ్యూటీకి 1 hour 2 hours బిఫోర్ ముందు వెనక వచ్చినా పర్వాలేదు. అర్ధరాత్రి ఫ్రీక్వెంట్గా బయట తిరుగుతూ ఉంటే మేము ఇదే విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు ఇంటిమేట్ చేసి, ఈ అమ్మాయి వలన మాకు సెక్యూరిటీ ప్రాబ్లం ఉందంటే, మా అమ్మాయి అలా తిరుగుతుందండి, మీకేంటి ప్రాబ్లం, మీరు ఏదన్నా అంటే తను హట్ అయ్యి ఏదన్నా చేసుకుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని తిరిగి పేరెంట్స్ మమ్మల్ని కోచింగ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి సార్. అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇది కత్తి మీద సాములు అంటే సార్, మేము ఏ పని చేసినా యాజమాన్యం ఈ రోజుని ఇటు మీ దగ్గర నుంచి అంటే పెళ్ళిలో పేరెంట్స్ కూడా మా మీద వాళ్ళ పూర్తి భరోసా ఏమి ఉంచారు సార్. మా పాప అర్ధరాత్రి తిరిగి వస్తే మీకేమైంది సార్, మీకు గేట్ తీయాలి, తను ఏదైనా అన్నాం అనుకోండి మనం, వాళ్ళు మళ్ళీ సెన్సిటివ్ అయినది ఏదైనా చేసుకుంటే అప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. కంక్లూడింగ్ రవికుమార్ గారు, ఇప్పుడు అర్థం చేసుకోవాలి మా యొక్క అర్థమైంది. చట్టం తీర్పులు వర్సెస్ నైతిక విలువలు. ఇప్పుడు నైతికంగా కొంత ఇవన్నీ కరెక్ట్ కాదనుకుంటేనేమో ఇటువంటి వ్యవస్థ పెరగదు, దాన్ని బ్రేక్ చేయొచ్చు. కానీ ఇక చట్టం ఉంది కాబట్టి అది మా ఇష్టం అంటే దానికి నిజంగా క్వశ్చన్ చేసినప్పుడు నిర్వాహకులు కూడా ఏం చేయలేరు. ఇప్పుడు ఇద్దరు పెళ్ళైన వాళ్ళు కలిసి మొత్తం ఒక మంత్ అంతా దాన్ని ఏమంటారు మన కోలివింగ్ లో ఉన్నా కూడా వాళ్ళకి అభ్యంతరం లేదు. ఇప్పుడు అంటే పోలీసులు ఒకవేళ ఇప్పుడు నిన్న ఆపరేషన్ కవర్ చేశారు, పోలీసులు వెళ్ళారు, 2 వ్యక్తులు లోపల ఉన్నారు, అది ఓయో హోటల్ కావచ్చు లేకపోతే మరో హోటల్ కావచ్చు, ఇటువంటి కోలివింగ్ కావచ్చు. సో పోలీసులకి ఎంతవరకు రైట్ ఉంటుంది? ఇప్పుడు వాళ్ళ ఇది తప్పు అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించే రైట్ ఉంటుందా, లేదు వాళ్ళైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే పోలీసులు బ్యాక్ వెళ్ళే అవకాశం ఉంటుందా? దీని మీద ఏం చెప్తారు? కంక్లూడింగ్ చెప్తాను. అంటే వ్యక్తిగత స్వేచ్ఛ హరించడం ఏడుకొండల గారు అడ్వకేట్ గారు సమాధానం చెప్పాలి. కాదండి, ఏడుకొండలు ఎవరండి? మీరు మార్నింగ్ అప్పటి నుంచి మీరు ఏడుకొండలు అంటారు. ఎవరో మీకు ఏడుకొండలు బాగా ఇవాళ మీకు బాగా గుర్తు వస్తున్నారు. ఆయన ఎవరో మరి ఇక్కడైతే ఎవరు లేరు. వ్యక్తిగత స్వేచ్ఛ హరించడం కాదు, కానీ వ్యక్తిగత స్వేచ్ఛ వారికి ఉంది. వారు ఎవరితోటైనా ఎవరైనా ఉండొచ్చు, ఓకే. కానీ ఇక్కడ కొన్ని విలువలను మన సంస్కృతిని పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఉండే వాళ్ళందరూ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రూమ్ లో ఉంటారని కాదు, కజిన్స్ ఉండొచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్ కూడా ఏదైనా ప్రాజెక్ట్ ఎగ్జామ్స్ కోసమో ఏదైనా ప్రాజెక్ట్ కోసం వచ్చిన వాళ్ళు కూడా ఉంటున్నారు. కానీ ఇట్లాంటి సందర్భాల్లో తల్లిదండ్రులతోటి మేనేజ్మెంట్ అనుసంధానమై ఉంటేనే బాగుంటుంది. అంటే మ్యారేజ్ కానటువంటి వారు కనుక హాస్టల్కి వచ్చినట్టు అయ్యేదంటే తల్లిదండ్రులకు కూడా ఇచ్చేటువంటి సిస్టమ్ ని మీరు ఒక హాస్టల్ గా వర్మ గారు అడాప్ట్ చేసుకున్నారు అనుకోండి, ఎవరు కాదంటారు? ఆయన హాస్టల్ అసోసియేషన్ వారి మేనేజ్మెంట్ కి ఈయన ఏదో అసోసియేషన్ ప్రెసిడెంట్ కి ఉన్నారు కదా, మీరు ఒక సర్క్యులర్ ఇచ్చుకోండి ఇంటర్నల్ గా. మనం పేరెంట్స్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలనే నిబంధన పెట్టుకుంటే ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు పేరెంట్స్ కన్సెంట్ ఇస్తే కంటిన్యూ అయిపోతారు కదా. మనం కొంచెం బిజినెస్ తో పాటు కొన్ని విలువలు కూడా పెంచినట్టు అవుతుంది. నంబర్ 1. నంబర్ 2, పోలీసులు ఓయో రూమ్స్ చెక్ చేసినట్టు హాస్టల్స్ చెక్ చేయలేరు, హాస్టల్స్ దగ్గర రాలేరు. పోలీసుల పరిమితి వరకు హాస్టల్లో 50 మంది పిల్లలు ఉంటున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్స్ ని వెరిఫై చేయగలుగుతారు. ఏమైనా ఇల్లీగాలిటీ ఏమైనా జరుగుతున్నట్టు ఏమైనా అట్లాంటి ఏమైనా జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటేనే చెక్ చేయగలుగుతారు. కానీ ఫ్రీక్వెంట్ గా మిగతా రూముల్ని రైడ్ చేసినట్టుగా హాస్టల్స్ అంత ఈజీగా రైడ్ చేయలేరు కదా. మెన్ది కావచ్చు,
ఉమెన్ కావచ్చు, వాళ్ళకు కూడా కొంత పరిమితులకు లోబడే ఉండాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మొత్తానికి చట్టం కంటే ఎక్కువ నైతిక విలువలను పాటిస్తూనే ఈ హాస్టల్స్ ను రన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొంత భద్రతా ప్రమాణాలను మెయింటైన్ చేస్తూ, పోలీసింగ్ కూడా ప్రాపర్ గా వీరిపై ఒక నజరేస్తూ, తల్లిదండ్రులు కొంత వాళ్ళ పిల్లల్ని ఇష్టం ఉన్నట్టు ఇష్టపెట్టడం కాకుండా ఎక్కడ ఉంటున్నారు, ఎవరితో ఉంటున్నారు అనేటువంటి కొంచెం నైతిక బాధ్యతగా పేరెంట్స్ మెదలేదు ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు ఫ్యూచర్ లో వచ్చేటువంటి అవకాశం తక్కువ ఉంటాయి. రైట్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ధర్మేంద్ర గారు. సో కొన్ని సిటీస్లో అంటే హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఇటువంటి వ్యవస్థ పెరుగుతోంది, కో లివింగ్ వ్యవస్థ పెరుగుతోంది. ఇది నిజంగా చాలా ప్రమాదకరం. ఇప్పుడు ఉన్నటువంటి ఒక సమాజానికి నైతిక విలువలకి, అంటే చట్టపరంగా సుప్రీంకోర్టు తీర్పులు కావచ్చు, కోర్టు తీర్పులు ఇవన్నీ ఉన్నాయి. ఇద్దరికి ఇష్టం ఉంటే ఓకే, వాళ్ళని మనం క్వశ్చన్ చేయాల్సినటువంటి పని లేదని. కానీ నైతికంగా క్వశ్చన్ చేయొచ్చు. సో నైతిక సమాజంలో ఉన్నాం కాబట్టి నైతిక విలువల పరంగా అయితే డెఫినెట్గా క్వశ్చన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి వ్యవస్థ పెరగకుండా కొంత పిల్లల పట్ల తల్లిదండ్రుల మానిటరింగ్ ఉండాలి, కుటుంబ సభ్యుల మానిటరింగ్ ఉండాలి. ఒకటి అయితే సరే, ఈ వ్యవస్థ ఇలా కొనసాగుతున్నప్పుడు ఇటువంటి సంఘటనలు జరగకుండా, ఇప్పుడు ఇవాళ ఎలైట్ అనేటువంటి ఒక కోలివింగ్ హాస్టల్ నుంచి ఒక యువతి దూకి ప్రాణాలు కోల్పోయింది. సో ఇటువంటి వ్యవస్థలు ఇటువంటి ఉదంతాలు జరగకుండా నిజంగా ఆ ప్రాపర్ ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో, వీళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, వీళ్ళకు నేపథ్యం ఏంటి, ఏమైనా క్రైమ్ హిస్టరీ ఉందా, లేకపోతే ఎక్కడైనా మిస్ అయ్యి ఇక్కడ ఉంటున్నారా, ఇవన్నీ కూడా తెలుసుకుని ప్రాపర్గా తెలుసుకుంటే కొంత వాళ్ళ మానసిక స్థితి ఏంది కొంత అంచనా వేస్తే ఇటువంటి సంఘటన జరగకుండా ఉంటాయి. బట్ ఏదేమైనా నైతిక విలువల పరంగా ఆలోచిస్తే కనుక ఇటువంటి వ్యవస్థ పెద్దగా పాతుకుపోకుండా ఉండడమే మంచిదనే ఒపీనియన్ అయితే వ్యక్తమవుతోంది. సో ఇది కోలివింగ్ ఇవాళ జరిగినటువంటి ఒక ఘటనకు సంబంధించి కోలివింగ్ వ్యవస్థ పైన, హాస్టల్స్ వ్యవస్థ పైన ప్రత్యేక చర్చ.